నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ఏ దేశాన్నైనా వివిధ రంగాల్లో శక్తిమంతం చేసేది, నడిపించేది కార్మికులే. గ్రామాల నుంచి నగరాల వరకు మన ఇంటితో మొదలుపెట్టి దుకాణాలు, ఆసుపత్రులు, హోటళ్లు, కార్పొరేట్ మాల్స్, రవాణా వ్యవస్థ, ఐటీ రంగం, ఇలా వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఒక్క అడుగు ముందుకు పడాలన్నా కార్మికులు, ఉద్యోగుల శ్రమశక్తిపై ఆధారపడాల్సిందే. ఇంత కీలకమైన కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థలు, సంఘాలు చెప్పుకోవడానికి మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో చాలా సంఘాలు కార్మికుల్ని రాజకీయంగా వాడుకోవడానికి తప్ప వారి సంక్షేమం కోసం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రమశక్తి విలువను గుర్తించి, గౌరవించి దేశ హితంలోనే కార్మిక సంక్షేమం ఉందని గ్రహించి గత 7 దశాబ్దాలుగా భారత కార్మిక రంగానికి విశేష సేవలందిస్తోంది భారతీయ మజ్దూర్ సంఘ్, అదే బిఎంఎస్. ఈరోజు బిఎంఎస్ అఖిల భారత సంఘటన కార్యదర్శి శ్రీ బి సురేంద్రన్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి కార్మిక లోకంలోకి అంతరంగ ప్రయాణం చేద్దాం. నమస్కారం సురేంద్రన్ గారు. నమస్కారం అండి. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. ధన్యవాదాలండి. కార్మిక సంక్షేమం లక్ష్యంగా ఒక సంఘ ప్రేరిత సంస్థగా ఏర్పాటైనటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఏ పరిస్థితుల్లో ఏర్పాటైంది? ఈ సంస్థ యొక్క లక్ష్యాలేంటి? భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది 1955లో జూలై 23న ప్రారంభమైంది అన్నట్టు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి యొక్క కార్మిక సంఘాలన్నిటి కూడా వేరే ఒక ఆలోచన ధ్యేయంతో పనిచేస్తున్నాయి అన్నట్టు. ప్రేరణ విదేశాలు, కార్యాచరణ భారత్. అట్లనే ఆలోచన పథం, కార్యాచరణ పథం కూడా విదేశాల నుంచి పూర్తి పొందింది. అయితే స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రానికి ముందర ఉండేటువంటి పరిస్థితి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండేటువంటి యొక్క కార్మికుల యొక్క స్థితి రెండు వేరువేరే. ఏదైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం స్వతంత్రానికి ముందు పోరాడినామో అదే ఉద్యమం, అదే రకమైన పోరాటం అనేది స్వతంత్ర భారతంలో అది సరిగా అలవడదండి. అప్పుడు ఈ భారతదేశం, స్వతంత్ర భారతదేశం మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు దేశం యొక్క సమగ్ర యొక్క అభివృద్ధి లోపల కార్మికుల యొక్క సక్రియ బాధ్యత కూడా ఉండాలి. దేశంలో ఉత్పత్తి పెరగాలి. ఒక విధమైనటువంటి రచనాత్మకమైనటువంటి నిర్మాణాత్మక దృష్టికోణంతో పనిచేస్తున్నటువంటి అవసరం స్వతంత్ర భారతదేశంలో 1947 తర్వాత వచ్చింది. అయితే భారతదేశంలో అప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలన్నింటిలో కూడా ఆలోచన అంతా కూడా విదేశం, వాళ్ళ ప్రేరణ విదేశం, కమ్యూనిస్టు భావం, సోషలిస్టు భావాలతో ముందుకెళ్ళినటువంటి దాని మీద ఇదే పంథ కేవలం అసమగ్రంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి యొక్క కార్మికులు దేశ ఉత్పత్తిని పెంచుతూ, కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాడుతూ దేశభక్తి ఆధారంగా పనిచేయాల్సినటువంటి యొక్క అవసరం ఏర్పడదు. కాబట్టి కార్మికుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, కార్మికుల్లో వాళ్ళ యొక్క జీతాలు, భత్యాల గురించి పోరాడుతూ, ఉత్పత్తిని పెంచుతూ దేశ అభివృద్ధికి పనిచేయడం అనేటువంటి దాని యొక్క లక్ష్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ 1955లో ఏర్పడిందండి. మిగతా కార్మిక సంఘాలకి బిఎంఎస్కి ప్రధానమైనటువంటి వ్యత్యాసం మనం ఏం చూడవచ్చు? ఒక్కొక్క కార్మిక సంఘాలు వచ్చేసి దాంట్లో కమ్యూనిస్టు విచారధారతో పనిచేసేటువంటి ధోరణితో పనిచేసేటువంటి సంస్థలు, నక్సలైట్ మావోయిస్టు ఆలోచనధారలో పనిచేసేటువంటి సంస్థలు, లేకుంటే రాజకీయ పార్టీలతో సంబంధించినటువంటి ఆలోచన చేసే సంస్థలు. అవి 3 రకాలు. 4వది మేము. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క దృష్టికోణం ఏంటంటే, మా దృక్పథంలో కార్మికులు సక్రియత ఉండాలి, కార్మికుల యొక్క చైతన్యవంతమైనటువంటి ఉద్యమం చేయాలి. అయితే ఏ యొక్క రాజకీయ పార్టీలో అంగంగా కార్మికులు ఉండకూడదు. కాబట్టి రాజకీయ పార్టీలో ఉండకుండా పార్టీ రాజకీయాలకు అతీతంగా ఒక కార్మిక సంస్థ భారతదేశంలో పనిచేయాలనేటువంటి యొక్క ఉద్దేశం భారతీయ మజ్దూర్ సంఘ్. కాబట్టి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థగా మేము ఎదిగాం. అయితే భారతదేశంలో ఉండేటువంటి యొక్క మిగతా సంఘాల లోపల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ కావచ్చు, లేకుంటే కన్నా ఇంకో సంస్థకు అనుబంధించిన కావచ్చు, ఇలాంటి వాళ్ళు ట్రేడ్ యూనియన్ని మనం వచ్చి కార్మిక సంఘాలని సంఘటన పరిచి, చైతన్యపరిచి, తద్వారా వచ్చిన ఏర్పడిన శక్తి నుంచి రాజకీయాల్లోకి మనం వెళ్ళాలన్నటువంటి ఆలోచన. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకుంటే డిఎంకే పార్టీ కావచ్చు, బహుజన సమాజ్ పార్టీ, ఇలాంటి అన్ని పార్టీలు కూడా తమిళనాడులో ఇక్కడ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళందరి యొక్క ఆలోచన కార్మికులు
అధికారంలోకి వెళ్ళడానికి ఒక నిచ్చెన లెక్క ట్రేడ్ యూనియన్ వాడు. నక్సల్ ఆలోచనతో ఉండేటువంటి మావోయిస్టు ధోరణులతో కార్మిక వర్గం అనేటువంటిది కేవలం విప్లవానికి పనికొచ్చే ఒక సాధనంగా భావిస్తారు. కాబట్టి వాళ్లకు మాకు సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఉంది. కాబట్టి పార్టీ రాజకీయాలకు వ్యతిరేకంగా అతీతంగా ఉండేటువంటి ఒక నిర్మాణాత్మక దృష్టికోణంతో పనిచేసేటువంటి సంస్థగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మన యొక్క ఆలోచన, మన యొక్క నినాదాలు, భారతీయ మజ్దూర్ యొక్క కార్యాచరణ, భారతీయ మజ్దూర్ పెట్టేటువంటి యొక్క కోరికలన్నీ కూడా ఈ దృష్టి ఎక్కువ ఉంటుందన్నట్టు. మిగతా వాళ్ళకి అట్లా కాదు. ఉదాహరణకు ఒక నార్మల్ స్టేట్ ఉంటుందనండి, జో చాహే ఓ మజ్బూరి అని ఇట్లా మాట్లాడు, మీరు ఏమైనా కానివ్వండి మాకు వేతనాలు పెంచాలి. అలాంటిది నిర్ణయం మేము చెప్పలే. మేమేమంటామంటే దేశ్ కే హిత్ కే కరెంగే కామ్ కే లేంగే పూరా జామ్, అంటే దేశహితంకై పని చేస్తాం, పనికి తగిన వేతనం సాధిస్తాం. ఇది దృష్టికోణంలో మార్పు వస్తుందండి. కాబట్టి ఇక్కడ వేరే సంఘాలకు మాకు ఇదే డిఫరెన్స్ అన్నట్టు. మిగతా సంఘాలు రాజకీయ పార్టీలకు ఊడిగం చేసేటువంటి వ్యక్తులుగా మారుతున్నారు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలో విభేదాలు వస్తున్నాయో, ఎప్పుడైతే దాని చీలికలు వస్తున్నాయో, కార్మిక యొక్క సంఘాలు కూడా చీలిపోతున్నాయి. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూడాలంటే తమిళనాడు యొక్క రాజకీయ పార్టీలకు ఒక పెద్ద ఉదాహరణ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చీలిపోయింది. దాని కారణం ఇంకొక పార్టీ వచ్చింది, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, ట్రేడ్ యూనియన్ చీలిపోయింది. అది మళ్ళీ చీలిపోయింది. మార్క్సిస్ట్ పార్టీ వచ్చింది, ఏఐటీసీ చీలిపోయి మళ్ళీ అక్కడ సిఐటియు ఫామ్ అయింది. మార్క్సిస్టుల నుంచి మావోయిస్టులు వెళ్ళిపోయారు, మళ్ళీ పార్టీలు చీలిపోయినాయి. మావోయిస్టులో మళ్ళీ గ్రూపులు మారినాయి. మారుతున్న కొద్దీ మారిపోతున్నారు. ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు అన్నట్టు. కాబట్టి ఇట్లాంటప్పుడు ఏమంటే కార్మిక ఐక్యత అనేటువంటిది కార్మిక సంఘంలో లేకుంటే కన్నా మనం పనిచేయలేం. ఎందుకంటే ఇవాళ ఉండేటువంటి సిచ్యువేషన్లో ప్రైవేటు యాజమాన్యాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అత్యంత బలమైనటువంటి శక్తి. అలాంటి బలమైన శక్తి పోరాడుతున్నప్పుడు కార్మికులు రాజకీయ పార్టీ పేరుతో విభజన చేస్తే కార్మికుల యొక్క శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మేము స్పష్టంగా రాజకీయ పార్టీలకు అంగం కావద్దని మేము చేస్తున్నాం. కాబట్టి మేము రాజకీయ పార్టీకి లేదు. మాకు వాళ్ళకు ఉండేటువంటి యొక్క సిద్ధాంతం, ఆచరణం, కార్యరూపం మూడింటి యొక్క తేడా ఇదేనండి. సో దేశహితం నేపథ్యంలో కార్మిక ఐక్యత అనేది ప్రధాన లక్ష్యంగా సంస్థ నడుస్తుంది. మా లక్ష్యాల్లో మూడు ఉంటుంది: దేశహితం, పరిశ్రమ హితం, కార్మిక హితం. కార్మిక హితం మొదట పెట్టలేదండి. ఎందుకంటే దేశ హితం ఉన్నప్పుడు మాత్రమే దేశం ముందుంటే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు ముందు వస్తే కార్మికులు వస్తారు. కాబట్టి దేశమే లేదు, కార్మికులే లేదంటే అక్కడ ఏం లేదు. నేపాల్ వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్. నేపాల్లో పరిశ్రమలు వెళ్ళడం లేదు. రకరకాల దేశాలు ఎక్కడైతే అశాంతి ఉందో అక్కడ పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేనప్పుడు కార్మికులకు ఉపాధి ఎట్లా కల్పిస్తారు? కాబట్టి దీన్ని స్పష్టంగా మాకు వాళ్ళకు ఉండేటువంటి హితం. దేశం ఉంటేనే హితం, దేశ హితంలోనే పరిశ్రమ హితం వస్తాయి. బిఎంఎస్ 1950లో కదండి ఏర్పాటైంది. అయితే 50ల నాటికి ఉన్నటువంటి కార్మిక రంగం అప్పటి సమస్యలు, పరిస్థితులు వేరు. మరి ఈ రోజు ఉన్నటువంటి రంగం యొక్క స్వరూపం, పరిస్థితులు వేరు. ఈ క్రమంలో సంస్థ యొక్క పాత్ర ఏ విధంగా మారుతూ వచ్చింది? మీకు మనం 55లో ప్రారంభించామండి. రెండవ ఆర్థిక ప్రణాళిక తర్వాత దేశంలో సోషలిస్ట్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. కాబట్టి ఈ దేశంలో ఎక్కడ చూసినా పబ్లిక్ సెక్టార్ ఈ రంగం చాలా డామినేట్ చేసింది అన్నట్టు. అట్లనే ఆ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలే జీవన లక్ష్యంగా మారినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేకుంటే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి ప్రైవేట్ రంగం, ఇట్లా మూడు రకాలుగా వెళ్ళాయి. అయితే ఆ రోజున ఉండేటువంటి స్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రోత్సహించలేదు. సోషలిస్ట్ విధానంతో వెళ్ళారు అన్నట్టు. కాబట్టి ఆ రోజున పెద్ద పెద్ద పరిశ్రమలకు పెద్ద అట్రాక్షన్ ఉండేది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలే దేవాలయాలని చెప్పే స్థితికి వెళ్ళినారు నెహ్రూ గారు. కాబట్టి అప్పుడు దాని యొక్క ప్రాధాన్యత చాలా విశేషంగా వచ్చింది అన్నట్టు. ఒకప్పుడు ఏమైందంటే ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఒక లక్ష్యంగా మారినారు. అయితే ఇవాళకు వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఆ రోజు ఉండేటువంటి యొక్క విద్య యొక్క అందుబాటు చాలా తక్కువ ఉండేది. కాబట్టి కొద్దిమందికి ఎవరు 10వ క్లాస్ చదువుకున్నా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసేటివి అన్నట్టు. కొంతమంది పిలిచి తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇచ్చినారు. ఈరోజు ఆ స్థితి లేదు. ఈరోజు విద్యా వ్యాప్తి అవుతున్న కొద్దీ అత్యంత ఎక్కువ పోటీ స్టార్ట్ అయింది. భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల వసతి ఇవ్వడం కారణంగా కింది స్థాయిలో విద్య పెరిగింది, అర్హత పెరిగింది, కెపాసిటీస్ పెరిగాయి. ఇది అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఒకప్పుడు ఒక
అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయో ఇవాళ ఆకర్షణ కోల్పోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నష్టాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ రంగాన్ని నడిపేటువంటి యొక్క యాజమాన్యంలో ఉండేటువంటి స్ఫూర్తి లేని కారణంగా, యాజమాన్యం యొక్క సమర్థత తక్కువ కారణంగా అవి తగ్గుతున్నాయి. కాబట్టి ఇవాళ దీనికి పోయింది. అదే రకంగా ప్రభుత్వ రంగంలో రకరకాల కార్మిక ఉద్యమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఇక్కడ వచ్చేటువంటి ఒక వేతనం చాలా ఎక్కువైంది. కాబట్టి ఇవాళ వచ్చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాలకై విపరీతమైనటువంటి ఆకర్షణ పెరిగింది. రిజర్వేషన్స్ ఇట్లాంటివన్నీ పెరగడం కారణంగా, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ లేని కారణంగా ఎవరికైతే ఇక్కడ అవకాశం లేదో వాళ్ళందరూ ప్రైవేట్ సెక్టర్ వెళ్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని పరిశ్రమలు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకుంటే ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లాంటి చోట కొన్ని కొన్ని పరిశ్రమలు పెట్టినటువంటి కార్య సంస్కృతి కారణంగా ప్రైవేటు కూడా ఒక ఆకర్షణగా కేంద్రమైంది అన్నట్టు. ఎప్పుడైతే ఇవి ఉద్యోగాలు వెళ్తున్నాయో ఇంకొక సైడ్లో ప్రభుత్వాల కన్నా ప్రైవేట్ నేమ్ అనేటువంటి దీంట్లో వెళ్ళినారు. ఇలా ఒక పెద్ద చేంజ్ వస్తున్నది. ఇంకొక మార్పు ఏమంటే 55 కానీ లేకుంటే 60వ దశకంలో కానీ టెక్నాలజీ ఇంతగా వ్యాపరించలేదు. ఇప్పుడు విద్యుత్తుల పెరుగుదల, సాంకేతిక పెరుగుదల, సైన్స్లో వచ్చినటువంటి వ్యాప్తి, వీటి కారణంగా ఈరోజు ఉండేటువంటి యొక్క శ్రమ జగత్తు ఏదైతే ఉన్నదో దాంట్లో అతి ఎక్కువగా మార్పులు వచ్చాయన్నట్టు. అలాంటి మార్పులు ఇవాళ వచ్చినటువంటి యొక్క దీంట్లో కొత్త రకమైనటువంటి ఒక ధోరణిని, వరవడిని క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా రాబో కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమైజేషన్, రోబాటిక్ మిషన్స్, మషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇవన్నీ కొత్త శబ్దాలు, ఏఐ, ఎంఎల్, ఐఓటీ, రోబాటిక్స్, ఇలాంటి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. కుశలత ఉండేవాడికి మాత్రమే ఇక్కడ స్థలం, కుశలత లేకుంటే కన్నా పక్కకి వెళ్ళిపో. ఇలాంటి ఒక అతి పెద్దదైనటువంటిది, అతి వేగవంతంగా వచ్చేటువంటి మార్పులు జరుగుతున్నాయండి. ఇవి ఒక అజగజాంతరమైనటువంటి వ్యత్యాసం ఇవాళ మనం చూస్తున్నాం అన్నట్టు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సంస్థల్లో 25-30 ఏళ్ళు పనిచేసేవారండి, లాంగ్విటీ. ఈరోజు చూసుకున్నట్టయితే ఏ రోజు ఉంటుందో ఉద్యోగం, ఏ రోజు పోతుందో, ఎంత హై క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఏ విధమైనటువంటి ఒక ప్లానింగ్ కావచ్చు, కార్యాచరణ కావచ్చు ముందుకెళ్ళాలి, బిఎంఎస్ ఏ విధంగా వారిని గైడ్ చేస్తుంది? అంటే మీరు చెప్తున్న విషయం అర్ధసత్యం అండి. ఇప్పుడు ఏదైతే ఇవాళ రకరకాలైనటువంటి మారుతున్నదో ఇది చాలా వరకు నగరాల్లో కేంద్రితమైనటువంటి, అట్లనే 2-3 సెక్టార్స్ సంబంధించినటువంటి సమస్య. ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఐటీ ఇండస్ట్రీలో ఆ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఈ పరిణామం చాలా వేగవంతంగా మిగతా వాళ్ళ మీద వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉందో అక్కడ యూనియన్లు లేవు. యూనియన్ పెట్టిన వెంటనే దాన్ని అణగదొక్కేసి వాళ్ళందరినీ ఉద్యోగాల్లోకి తీసేస్తారు అన్నట్టు. ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అయితే అక్కడ ఏమంటే ఐటీ ఇండస్ట్రీ అనేటువంటిది ఇది విదేశాల యొక్క జాబ్ వర్క్ మీద ఆధారపడినటువంటి ఇండస్ట్రీ. అక్కడ వాళ్ళకు వస్తే ఇక్కడ లేకుంటే వద్దు. కాబట్టి దీంట్లో నిర్మించినటువంటి ఒక ఉత్సాహం, ఒక దీని కారణంగా ఎక్కడైతే వేతనాలు ఎక్కువ ఇస్తున్నారో అక్కడికి పరిగెత్తడం. అంటే పారిశ్రామిక సంబంధాలు అంటారండి. యాజమాన్యం ప్లస్ కార్మికుల మధ్య ఉండేటువంటి దీనిలో ఎలాంటి సంబంధం లేకుండా చేసినారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఐటీ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా, ఐటీ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, దీన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటారు, లేకుంటే కానీ హాస్పిటల్ ఇండస్ట్రీ, ఇవాళ హెల్త్ ఇండస్ట్రీ కానీ. ఇక్కడ వస్తున్న పెద్ద విషయం ఏంటంటే దీన్ని హాపింగ్ అంటున్నాడు. ఎక్కడ కూడా ఒక 3 ఏళ్ళు ఉండడు, 2 ఏళ్ళు పనిచేయరు. ఇక్కడ ఉద్యోగం ఎక్కువ డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు ఇస్తే ఎక్కువ. ఇది ఒక రకమైనటువంటి యొక్క మన వైట్ కాలర్డ్ స్లేవరీ. ఇదంతా కూడా వెట్టి చాకరీ లెక్క అన్నట్టు ఇట్లా తయారవుతున్నారు. కాబట్టి అక్కడ స్వేచ్ఛ లేదు. శబ్దాలే మారిపోతున్నాయి, మనకి ఎవరికి అర్థం కాదన్నట్టు. హైయర్ అండ్ ఫైర్. ఈ హైయర్ చేయడం అంటే ఇదేమన్నా ఎడ్ల బండినా బాడుగు తీసుకోవడానికి? అంటే మనుషులను వచ్చేసి మార్కెట్ ఎకానమీలో మనుషుల్ని కూడా ఒక సరుకుగా మార్చేటువంటి సిస్టమ్. ఇది ఎక్కువ కాలం నిలబడదండి, మొత్తం కూలిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇవాళ మనం ఏమంటే అలాంటి సెక్టర్స్లో కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ ప్రారంభించింది. యూనియన్లు ప్రారంభించాం, మా నేతృత్వాన్ని ఉద్యోగాలను తొలగించారు. కేవలం బిఎంఎస్ మాత్రమే కాదు,
బిఎంఎస్ కావచ్చు, సిఐటి కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, ఏఐసిసిటి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అయితే మళ్ళీ దీంట్లోనే చైతన్యం వచ్చి మళ్ళీ చేస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, విప్రోస్ కావచ్చు, లేకుంటే ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, భారతదేశం మూలంగా ఉండే కంపెనీలు కూడా తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారంటే అనవసరంగా జనాలు రిక్రూట్ చేసుకున్నారు. కాబట్టి ఇట్లా ఉంది. కాబట్టి ఈ సందర్భంలోనే ఫైట్ చేయాల్సి వస్తుంది. మిగతా చోట్ల ఈ సమస్య లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న సమస్య ఏంటంటే ఒప్పంద కార్మికులు, కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్కు రకరకాల రూపాలు వచ్చాయన్నట్టు. ఆ రూపాలు ఏమంటుంటే అవుట్సోర్స్ అని, ఇన్సోర్స్ అని, ఆఫ్ రోల్ ఎంప్లాయీస్, యంగ్ ప్రొఫెషనల్స్, క్యాజువల్స్, ఇట్లాంటి భిన్న భిన్నమైన పేర్లు పెడుతున్నారు. ఇది వాస్తవానికి భారతదేశం యొక్క అతి పెద్దదైనటువంటి సమస్య ఇవాళ ఈ ఒప్పంద సిస్టమ్. దీని మీద కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ రకరకాల చోట ఒప్పంద కార్మికుల్ని, భిన్న భిన్నమైన ఒప్పంద కార్మికుల్ని మనం వాళ్ళ సంఘటితపరిచి ఉద్యమానికి తీసుకెళ్తున్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లాంటి సంస్థ, అతిపెద్ద సంస్థ, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అని పెట్టుకున్నారు. మనం టాటా మేనేజ్మెంట్ చేస్తున్నట్టు సంస్థ పోరాడాం. 3 రోజుల పాటు వాళ్ళ మొత్తం ఈ ఎయిర్పోర్ట్స్లో ఉండేటువంటి అన్ని విమానాలు ఆపగలిగినాం అన్నట్టు. ఇవాళ సమస్య ఉంది. అయితే ఈ రకమైన సంస్థలో కష్టాల నడుమ ఏదైతే 60వ దశకం 70వ దశకంలో ప్రైవేట్ యాజమాన్యంతో జనం మాట్లాడి కొట్లాడి ఉద్యోగాలు పోగొట్టుకుని జీవితాలు పోగొట్టుకున్నారో అదే రకమైనటువంటి స్థితి 50 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ పునరావృతం అవుతున్నది. కాబట్టి కార్మికులు, భారతీయ మజ్దూర్ సంఘ్ నిరంతరమైన పోరాట పటిమతో మనం వీళ్ళని సంఘటితపరుస్తాం, పోరాడతాం. కార్మిక రంగంలో అతి ముఖ్యమైనటువంటి భాగం అసంఘటిత కార్మికులు. ఇంటి పని మనుషులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇతరత్ర ఈ వర్గాల వారికి బిఎంఎస్ ఏ విధమైనటువంటి తోడ్పాటు అందిస్తుంది? చూడండి, ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గం అన్నప్పుడు, మనం కార్మికులు అన్నప్పుడు అన్ని రకాల ఉద్యోగస్తులు వస్తారన్నట్టు. చాలా చోట్ల భ్రమలు ఉంటాయన్నట్టు. కార్మికులు అన్నప్పుడు కార్మిక రంగంలో అందరూ వస్తారు. ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు అన్నీ కలిస్తే కూడా కేవలం 7% మాత్రమే. మిగతా 93% జనాలు వీళ్ళు మన అసంఘటిత కార్మికులు. ఇవాళ భారతదేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ దాదాపు 20 రంగాల లోపల అసంఘటిత క్షేత్రాల రంగాల్లో మేము పనిచేస్తున్నాం. దాంట్లో వచ్చేసి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఆశా అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్స్ కావచ్చు, శ్మశానాల్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, దేవాలయాల్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఇలా భిన్న భిన్న రంగాల్లో లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ సంఘటితపరిచి వాళ్ళ గురించి మనం ఫైట్ చేస్తున్నాం. దీంట్లో 2-3 రకాలు ఉన్నాయన్నట్టు. కొంతమంది ఏమో కొన్ని చట్టాల పరిధిలోకి వస్తారు. ప్లాంటేషన్ వర్కర్స్, దీంట్లో టీ తోటల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకుంటే కన్నా బీడీ వర్కర్లు కానీ, వీళ్ళు ఒక చట్ట పరిధిలోకి వచ్చి పనిచేస్తారు. అలాంటి వాళ్ళని పనిచేస్తూ చట్టపరంగా దొరికేటువంటి అన్ని విషయాల గురించి వాళ్ళని పోరాడుతున్నాం. ఇప్పుడు బీడీ పరిశ్రమ ఉంది. బీడీ పరిశ్రమ 80 లక్షల మంది ఆధారపడినారు, బీడీ చుట్టేవాళ్ళు. ఈ బీడీని వచ్చేసి ఈ పరిశ్రమను మూసేయాలని ప్రభుత్వాలు ప్రయత్నించినాయి అంతర్రాష్ట్రీయ ఒప్పందాల పేరు మీద. దాదాపు 6 సంవత్సరాల పాటు బిఎంఎస్ పోరాటం కారణంగానే ఇవాళ అది ఆగింది. దానిలోనే జిఎస్టీ భాగంగా పెద్ద 28% జిఎస్టీ తీసేస్తే బిఎంఎస్ కంటిన్యూస్గా మాట్లాడి లాబింగ్ చేసి మాట్లాడి సంఘర్షణ చేసిన తర్వాత ఇవాళ ఆ జిఎస్టీని 5% తగ్గించినారు. ఇదే రకంగా ఇంకా కొన్ని సెక్టర్లు ఎట్లు ఉంటాయంటే వెల్ఫేర్ బోర్డు ఉంటాయండి, సంక్షేమ సంస్థలు ఉంటాయి. భవన నిర్మాణ కార్మికులు, మైనింగ్లో ఉండేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్లకు వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల లోపల డొమెస్టిక్ వర్కర్స్, ఇంటి పని వాళ్లకు వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి మనం పనిచేస్తున్నాం అన్నట్టు. ఎక్కడైతే ఇట్లాంటి వాళ్ళు వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయో మెంబర్షిప్ సంస్థ యొక్క సభ్యత్వం కాకుండా వీళ్ళందరినీ ఆ యొక్క సంక్షేమ బోర్డుల లోపల సభ్యులు చేసి సంక్షేమ బోర్డు పథకాలను వచ్చేసి వీళ్లకు అమలు పరిచయాలు చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక కొత్త ఏరియా, దాన్ని గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. ఓలా, ఉబేరా, స్విగ్గీ, అమెజాన్, కోచింగ్ ఇట్లాంటి దాంట్లో పనిచేసే వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నాం. మనం G20లో మేము కండక్ట్ చేసిన సందర్భంగా లేబర్ 20 G20లో భాగంగా ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేది రాబో భవిష్యత్తు యొక్క సంకేతం అని మాట్లాడి ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత ఇవాళ భారతదేశంలో ఉండే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం
సామాజిక సురక్ష కోడ్ తెస్తున్నారు, సోషల్ సెక్యూరిటీ కోడ్. దాంట్లో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి బెనిఫిట్ ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశనాన్ని గమనించి రాజస్థాన్లో ఉండేటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడే దీంట్లో జార్ఖండ్లో ఉండేటువంటి పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ యొక్క కొత్త రకమైనటువంటి చట్టాలు చేస్తున్నారు. దాన్ని మేము సమర్థిస్తూ వాళ్లకు సపోర్ట్గా నిలబడినాం. ఇట్లా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎట్లున్నారంటే ఫిషరీస్ ఉన్నారు. ఫిషర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు లేవు. స్ట్రీట్ వెండర్కు మనం భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రయత్నం కారణంగా కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీనే స్టార్ట్ చేశారన్నట్టు, మంత్రాలయాన్ని. దాని గురించి పనిచేస్తున్నాం. అదే రకంగా ఏమంటే భిన్నమైనటువంటి వాళ్ళంతా లోడింగ్ అన్లోడింగ్ వర్కర్స్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్లకు ఆయా ప్రదేశాలు సంఘటితపరిచి, ఇప్పుడు చాలా చోట్ల మేము లోడింగ్ అన్లోడింగ్ వర్కర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేసి వాళ్ళను ఫ్రీ టైంలో వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేయాలి, బరువు ఎంత ఎత్తాలి, ఎంత ఎత్తకూడదు, వాళ్ళు కొన్ని చోట్ల తాగుడు అలవాటు అయింటారు, వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్ నడిపించండి, వాళ్ళకు వచ్చేసి మానసిక పరివర్తన కోసం పనిచేయడం, ఇలాంటి పని చేస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల వాళ్ళకు మెడికల్ క్యాంపులు పెట్టడం, వాళ్ళకు వచ్చి సామూహిక ఇది చేయడం. లేడీస్ ఇప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీలో టైలరింగ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్లకు లోకల్ పరిశ్రమతో ముడిపెట్టి మీరు వీళ్ళు ఉత్పత్తి చేస్తారు, మీ వస్తువులు కొనండి, మీ డిజైన్కి అనుగుణంగా వాళ్ళు పని చేస్తారు. ఇలా దీన్ని వచ్చేసి రకరకాలైనటువంటి వ్యూహాలు పొందాల్సి వస్తుంది. ట్రేడ్ యూనియన్లో అసంఘటిత క్షేత్ర కార్మికులకు ఒకే రకమైనటువంటి పనికిరాదు. ఇప్పుడు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పూజారి మాత్రమే 4 కేటగిరీలో వేరే. మిగతా దేవుడి మీద ఉండేటువంటి కింద పనిచేసేవాళ్ళు, పాత్రలు తోమేటువంటి వాళ్ళు, ఆభరణాలు పెట్టేటువంటి వాళ్ళు, దీపం పెట్టేవాళ్ళు, పూలు పెట్టేవాళ్ళు, తర్వాత బ్యాండ్ వాయించేవాళ్ళు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కుల జాతులు, వాళ్ళు కూడా కార్మికులు. వాళ్ళని మట్ల ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, దేవాలయం యొక్క మేనేజ్మెంట్ బట్టి వాళ్ళని ఆర్గనైజ్ చేస్తాం. ఇట్లా రకరకాల యోజన, దీన్ని మల్టిపుల్ స్ట్రాటజీస్ అంటారు, అట్లా పనిచేస్తున్నామండి. ఇవాళ మీ సమాచారం గురించి భారతదేశంలో అత్యధికంగా అసంఘటిత క్షేత్ర కార్మికులు పనిచేస్తుంది భారతీయ మజ్దూర్ సంఘంలోనే. ఈ కార్మిక రంగంలో మనం చూసుకున్నప్పుడు సంఘటిత రంగంలో ఓ నెల జీతమనో, నికర జీతమనో, పిఎఫ్ అనో ఉంటూ వాళ్ళకి కొంత కాస్తో కొస్తో జీవన భద్రత అనేది మనకు కనిపిస్తుంది. అసంఘటిత రంగంలో అలాంటి పరిస్థితులు ఉండవు. రేపు వాళ్ళు వృద్ధులైన తర్వాత జీవనాన్ని ఎట్లా గడపాలనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో వారికి బిఎంఎస్ చేసేటువంటి కార్యాచరణ లేదా సలహా సూచనలు, మార్గదర్శకత్వం ఎటువంటి? 2013లో నుండి భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క అఖిల భారత మహాసభలు ఇక్కడ జరిగినాయి జైపూర్లో. అప్పుడు మా స్పష్టమైనటువంటి ఏమంటే దేశంలో అసంఘటిత క్షేత్ర కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలి. మేము ఆ సామాజిక భద్రత అనే విషయాన్ని దేశ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ విషయాన్ని పెద్ద టాపిక్గా చేసాం. 2013 నుంచి వచ్చినటువంటి అప్పుడు ఉండేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాలు కావచ్చు, కంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇవాళ భారతదేశంలో ఇప్పుడు ఉండేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత పైన ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క లేబర్ కోడ్ స్టార్ట్ చేసింది అన్నట్టు. ఒకవేళ ఈ కోడ్ కన్నా భారతదేశంలో అమలైతే కన్నా భారతదేశంలో దాదాపు వచ్చేసి 35 నుంచి 40 కోట్ల మందికి సామాజిక భద్రత దొరుకుతున్నది. మేము ఈ విషయాల మీద ప్రభుత్వంతో కన్సల్ట్ చేసాం. కోవిడ్ యొక్క సందర్భంలో, మొదటి కోవిడ్ అయిన సందర్భంగా దేశం మొత్తంలో వలస కార్మికులు వచ్చినప్పుడు ప్రభుత్వంతో మాకు చర్చలు అయినాయి. అప్పుడు మేము మొదటి నుంచి లేవదీసిన ప్రశ్న ఏమంటే, దేశంలో అసంఘటిత క్షేత్ర కార్మికుల గురించినటువంటి సరైన డేటా కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేదు. బీడీ కార్మికుల విషయంలో మాకు ప్రభుత్వానికి చాలాసార్లు వాగ్వాదమైంది. బీడీ కార్మికులు, ప్లాంటేషన్ కార్మికులు, మత్స్య కార్మికులు ఇట్లా. ఆ సందర్భంగా భారతదేశంలో భారత ప్రభుత్వం కార్మిక సంస్థలను మాట్లాడిన తర్వాత ఈ శ్రమ్ అనే పేరు మీద ఒక పోర్టల్ తయారు చేశారండి. ఆ పోర్టల్ తయారు చేసిన వెంటనే బిఎంఎస్ దాదాపు దేశంలో 250 చోట్ల కేంద్రాలు నడిపి అందరిని ఎన్రోల్ చేశాం. ఇవాళ 31 కోట్ల మంది యొక్క డేటా దొరికింది. ప్రపంచంలో ఎవరి దగ్గర ఇంత పెద్దది లేదు. కాబట్టి మేము ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే 200 రకాలైనటువంటి యొక్క ఉద్యోగాలు లేకుంటే ఉపాధి, దాని ఆధారంగా ఉండేటువంటి యొక్క శ్రమికుల యొక్క డేటా ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇప్పుడు శ్రమిక దాంట్లో ఈ శ్రమ్లో పోర్టల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కేవలం వచ్చేసి ఇది బీమా కల్పిస్తున్నారు, సో ఇన్సూరెన్స్. ఇది కాకుండా ఏమంటే
నేషనల్ కెరీర్ పోర్టల్స్కు లింక్ చేసినారు. అట్లా కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. మేము ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నదంటే ఈ 31 కోట్ల మందికి ఏదో ఒక స్కీమ్ ద్వారా సామాజిక భద్రతను మీరు పెంచండి. ఇటీవల భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర ప్రభుత్వంకి 4 లేబర్ కోడ్లలో మొదటిగా ప్రాధాన్యత కింద తీసుకొని సామాజిక భద్రత లేబర్ కోడ్ని మీరు అమలు చేసే తీరాలనే విషయం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నాం. నా దృష్టి లోపల నవంబర్లో మా పదాధికారుల బైఠక్ తర్వాత సామాజిక భద్రత లేబర్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాం. అప్పుడు మాత్రమే ఏమంటే ఈ రకరకాల వాళ్ళకి జీవితంలో ఏదో ఒక భద్రత కల్పించాలి. సామాజిక భద్రత అన్నప్పుడు పెన్షన్ వస్తుంది, ఇంటి వసతి వస్తుంది, ఆరోగ్యం. ఈ 3 మౌలికమైన విషయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఇది నిజంగా గొప్ప పరిణామం సార్. నిజంగా అయితే భారత ప్రభుత్వం మాకు సానుకూలంగా ప్రవర్తిస్తున్నది. దీంట్లో ప్రభుత్వానికి మాకు సంఘర్షణ లేదు. ప్రభుత్వం దీన్ని ఇంత పెద్ద స్థాయిలో ఎట్లా మనం దీన్ని అమలు పరచాలి, 31 కోట్ల మందికి వచ్చి పరచాలా, యంత్రాంగం ఎట్లా నిర్మించాలి, ఆఫీసర్లకు ఎట్లా వచ్చి ప్రశిక్షణ ఇవ్వాలి, వాళ్ళకు ఇవ్వాలనేటువంటి విషయం మీద తర్జన భర్జనలు అవుతున్నాయన్నట్టు. దానికి మేము కూడా కొన్ని సలహాలు ఇస్తాం. వాళ్ళు ముందుకెళ్ళాలి. ప్రభుత్వం కూడా దీంట్లో సానుకూలంగా స్పందిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో బిఎంఎస్ పాత్ర గురించి కూడా కొంచెం వివరాలు ఇవ్వండి. ఏమంటే భారతదేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఇవాళ మొదటి స్థానంలో ఉండేటువంటి సంస్థ. మా తర్వాత 2వ స్థానంలో ఐఎన్టీయూసీ ఉంటుంది, 3వ స్థానంలో ఏఐటీయూసీ, 4వ స్థానంలో హెచ్ఎంఎస్, 5వ స్థానంలో సిఐటియు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రథమ స్థానంలో ఉండేటువంటి కార్మిక సంస్థగా అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO. దీంట్లో భారతం యొక్క కార్మిక జగత్తుని మొత్తమైనటువంటి భారతదేశం యొక్క మానవ వనరుల గురించి మాట్లాడేటువంటి అవకాశం భారతీయ మజ్దూర్ సంఘం మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఏ సంస్థ విషయాలైనా బిఎంఎస్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కొత్త విషయాలు మనం ముందుకు పెడుతున్నాం. ఒకటి అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక సామాజిక భద్రత గురించి మనం పెడుతున్నది ఏమంటే ఒక విషయాన్ని ప్రభుత్వాల ముందు పెట్టాం. G20లో అన్ని దేశాలు అంగీకరిస్తున్న ఆ 3లో వస్తున్నాయి. ఒకటి ఏమంటే దాంట్లో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ పోర్టబిలిటీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫండ్. మానే ఒక కార్మికుడు ఉండేటువంటి వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు ప్రపంచంలో మీరు ఎక్కడైనా మీరు వెళ్ళి పనిచేయండి. అక్కడ మీరు పనిచేసిన తర్వాత అక్కడ ఇచ్చేటువంటి ఒక పెన్షన్, సోషల్ సెక్యూరిటీ ఫండ్ మీరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి. అదే రకంగా ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చైనా, వియత్నాం, కొరియా వెళ్ళి పనిచేస్తారు. ఇక్కడ PF, ESI కట్టాల్సిందే. వాళ్ళు 10-12 ఏళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ మాతృదేశం పోవాలన్నప్పుడు ఈ డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ కావు. అందుకు మేము అడుగుతున్నది ఏమంటే ఈ సిస్టమ్ పెడితే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. కాబట్టి ఇవాళ ఆర్థిక జగత్తు ఇది మారిన తర్వాత ఇలాంటి ఇంటర్నేషనల్ పోర్టబిలిటీ అవసరం. ఇదే రకంగా కుశలతలు, ఈ స్కిల్స్ అన్నట్టు స్కిల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పారామీటర్ లేదు. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు పోయి రష్యాలోనో, చైనాలోనో, ఫిలిప్పైన్స్లోనో MBBS చదివి భారతదేశానికి వస్తే భారతదేశం దాన్ని ఒప్పుకోదు. వాళ్ళంటారు మీరు ఒప్పుకోం, మేము వచ్చేసి మళ్ళీ మా దేశంలో 1.5 సంవత్సరం చదవాలని. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అదే రకంగా ఆఫ్రికన్ కంట్రీస్లో పోయి మీరు సివిల్ ఏవియేషన్ చదివి వస్తే ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఒప్పుకోదు. ఇండియాలో ఉండేటువంటి నర్సు, ల్యాబొరేటరీ కోర్స్, పారామెడికల్ కోర్స్, ఫార్మస్యూటికల్ కోర్స్ని మీకు గల్ఫ్ కంట్రీస్ ఒప్పుకోవు. బంగ్లాదేశ్లో ఉండేటువంటి హై క్వాలిటీ గార్మెంట్ ఇండస్ట్రీ వర్కర్స్ వాళ్ళని యూరోప్ ఒప్పుకోదు. కాబట్టి ఇట్లాంటివి మనమేమంటే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా స్కిల్ కాంపిటీషన్, స్కిల్ పారామీటర్స్ మీరు తయారు చేయండి. లేకుంటే ప్రపంచం చిన్నదని చెప్తున్నారు, గ్లోబల్ విలేజ్ అని చెప్తారు. ఆ విలేజ్లో మార్పిడి అయినప్పుడు ఈ స్కిల్ని ఎవరు పారామీటర్స్ చేయాలి? ఇది సెకండ్ విషయం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ మజ్దూర్ సంఘ్ లేవదెత్తిన విషయం. మూడో విషయం ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దాంట్లో ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తున్నప్పుడు అన్ని చోట్ల నిదానంగా వచ్చేసి టెక్నాలజీ మెయిన్ పాత్ర వహిస్తున్నది. కాబట్టి మేమంటున్నది ఏమంటే AI లాంటి విషయాలు కొన్ని చోట్ల అవసరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని చోట్ల అవసరం. ఎక్కడ? గ్లాస్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, స్పేస్ ఇండస్ట్రీ, ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ, ఓషనోగ్రఫీ, ఇట్లాంటి చోటంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆవశ్యకత ఉంది. అక్కడ దాని పెద్ద ఎత్తున మార్పు వస్తుంది.
అయితే బ్యాంకు నోట్లు పంచడానికి, గుమాస్తా లెక్కలు రాయడానికి, హోటల్లో సర్వ్ చేయడానికి ఏఐ చేసిన రోబోట్స్ అవసరం లేదు. కాబట్టి ఇవి రెండు ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నట్టు. మనిషి యొక్క సృజనాత్మకత, మనిషి యొక్క క్రియేటివిటీ, వాడి యొక్క రకరకాల ఆలోచనలని ఏఐ చంపేస్తుంది అన్నట్టు. కాబట్టి మేము ఇంటర్నేషనల్ లెవెల్ లోపల అన్ని 190 దేశాలకు మేము కోరుతున్న విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయాలి. ఇవాళ ఈ విషయం ప్రపంచ దేశాల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అంతర్రాష్ట్రీయ వేదికలు వచ్చిన కారణంగా మాకు ఇది మూడో విషయం. నాలుగో విషయం, ఇంటర్నేషనల్ లెవెల్ లోపల మారుతుండేటువంటి యొక్క శ్రమ జగత్తు, ఈ యొక్క దీన్ని వరల్డ్ ఆఫ్ వర్క్ అంటారు దాన్ని. దాంట్లో మహిళల పాత్ర అసలు ఏమిటి? భారతదేశంలో మహిళలు సహజంగా మిక్స్ అయిపోతారు, వేరే దేశాల్లో అట్లా లేదు. కాబట్టి మహిళలు ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మహిళకంటూ కొద్దిగా స్థానం ఇవ్వాలి, మహిళలకు ఒక సరైనటువంటి రూపకల్పన చేయాలి. ఉద్యోగాల యొక్క రూపకల్పన కావచ్చు, ఉద్యోగ కార్యస్థలం యొక్క పని గంటలు కావచ్చు, వీటన్నిటిలో మహిళా కేంద్రితంగా మీరు ఆలోచించాలి. ఫోర్త్ విషయం, మనం ప్రభుత్వం ఇంటర్నేషనల్ పెట్టాం. అదే రకంగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుండేటువంటి ఈ యొక్క మైగ్రేషన్ వెళ్తున్నప్పుడు కార్మికుడు ఏ దేశం నుంచి ఏ దేశం అని వెళ్ళినప్పటికి కూడా అతను వచ్చి ఆ దేశం యొక్క సొంత ఆస్తి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి కార్మికులు కుశల కార్మికులు కావచ్చు, అర్ధ కుశలం కావచ్చు, అతి ఎక్కువ కుశలత కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యక్తి కానీ, ఉద్యోగస్తుడు కానీ, ఒక వృత్తి ప్రొఫెషనల్స్ కానీ వెళ్తే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి పని ఆ దేశంది. దీన్ని సెండింగ్ స్టేట్స్ అంటారు. ఏ దేశం నుంచి అయితే మైగ్రేషన్ వెళ్తున్నారో వలస కార్మికులుగా ఇక్కడ వెళ్ళే దేశం, ఏ దేశంలో పనిచేస్తున్నారో అది రిసీవింగ్ కంట్రీ. కాబట్టి రెండు దేశాలు తప్పనిసరిగా అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకోవాలి. ఇట్లా ఒక 5 విషయాలను మేము రాష్ట్రీయ స్థాయిలో మనం ముందు పెట్టినాం. బ్రిక్స్ దేశాల్లో మేము భారతదేశంలో బిఎంఎస్ అధ్యక్షత వహించినప్పుడు బ్రిక్స్ దేశాల యొక్క ఉద్దేశం ఏం కావాలి అన్నప్పుడు మేమన్నది ఏమంటే, ఏ దేశం యొక్క అభివృద్ధి కానీ అభివృద్ధి యొక్క ఫలాలు ఆఖరి వ్యక్తికి చెందాలి. ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ షుడ్ రీచ్ ది లాస్ట్ పర్సన్. ఈ ధ్యేయవాక్యం ఇవాళ అందరినీ ఆకర్షించింది. సో ఈ యొక్క ఏదైతే ఉత్పత్తి ఫలితం కావచ్చు, అభివృద్ధి యొక్క ఫలితాలు కామన్ మ్యాన్ చేయాలనే విషయం మీద బ్రిక్స్ దేశాల యొక్క అన్ని దేశాలు, కార్మిక యూనియన్ సంఘాలు, యాజమాన్య సంఘాలు, కార్మిక మంత్రులంతా కూడా ఒకే పద్ధతిలో మేము వచ్చామన్నట్టు. ఇట్లా కొన్ని దేశంలో ఉండేటువంటి ఆలోచన ధోరణి మార్చడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజాస్వామిక దేశాల్లో అతి పెద్ద సంస్థగా మేము ఒక అగ్రభాగాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇవాళ భారతదేశం యొక్క బిఎంఎస్ యొక్క పనితీరు ఎట్లా ఉంది, వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారనేటువంటి విషయాలని అవగాహన చేసుకోవడం గురించి విదేశాల యొక్క ట్రేడ్ యూనియన్లు భారతదేశానికి వస్తున్నారు అన్నట్టు. ఇట్లా అంతర్జాతీయ స్థాయిలో మనదైనటువంటి ఒక ముద్ర, భారతీయ చింతన యొక్క ముద్ర వేయడంలో సఫలీకృతమైన ఈ అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి బిఎంఎస్ నుంచి మీరు కూడా గ్రూప్ లీడర్గా కావచ్చు, కోఆర్డినేటర్గా కావచ్చు, పలు సదస్సుల్లో మీరు కీలక పాత్ర పోషించారు. వాటి గురించి కూడా కొంచెం తెలియజేయండి. ఇప్పుడు 2025లో ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్లో నేను వ్యక్తిగతంగా నన్ను వచ్చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ నామినేట్ చేయడం కారణంగా భారతదేశం యొక్క కార్మిక ప్రతినిధి వర్గం నేను ముందుకెళ్ళాను. సాధారణంగా అక్కడ వెళ్ళినప్పుడు అజెండా అనుసారిగా కమిటీలు ఉంటాయండి. మేము ఇప్పుడు వచ్చింది ఏమంటే, మేము భారతదేశం వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్నప్పుడు భారతదేశం ఒక 11 కార్మిక సంఘాలు మేము అందరి ముందు పెట్టిన విషయం ఏమంటే, ఇక్కడ వచ్చేసి మేము భారతదేశాన్ని ప్రతినిధిస్తాం. ఇక్కడ బిఎంఎస్ఓ, సిఐటియు, ఏఐటియుసి, ఏఐసిసిటియు, యూటీయూసి సేవా కాదు. కాబట్టి అందరి ముందు కూర్చొని మేము వచ్చేసి అందరం కలిసి మనం ఆలోచించాలి. ఇట్లా చేసి ఒక కమిటీకి బిఎంఎస్ అధ్యక్షులుగా ఉంటారు. ఇప్పుడు మన బయాలజికల్ హజార్డ్స్ అని ఉంది, ఆ కమిటీకి వచ్చేసి భారతదేశం నుంచి బిఎంఎస్ యొక్క ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం గారు వారిని అధ్యక్షులుగా చేశానట్టు. సార్ ఈ కమిటీకి మీరు ఉండాలి, మీ కింద 5 సంఘాల వాళ్ళు పనిచేస్తారు. రెండో కమిటీ వచ్చేసి ప్లాట్ఫామ్ ఎకానమీ. ప్లాట్ఫామ్ ఎకానమీ కమిటీలో ఏఐయుటియుసి యొక్క నాయకుడు, కర్ణాటక సంబంధించిన ఆయన, నేను చెప్పిన మీరు నాయకుడిగా ఉండాలి. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు, సార్ మీరు ఎట్లా ఇచ్చినారని. ఇక్కడ వచ్చేసి యూ రిప్రజెంట్ ఇండియా, భారతదేశం ఒక ప్రతినిధివి,
ఏఐయుటిసి కాదు, మీరు మమ్మల్ని అందరూ నడిపించాలి. అట్లనే అసంఘటిత క్షేత్రం సంబంధించిన ఒక విషయం, సేవ అని ఒక సంస్థ ఉన్నది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ ఆర్గనైజేషన్, మనలి షహా, ఆమెకు వచ్చేసి మీరు వచ్చి ఇక్కడ నాయకురాలు ఈ కమిటీకి, మేమందరం కూడా మెంబర్లు. కాబట్టి ఇక్కడ టోటలీ ఓటింగ్ హక్కు నాకు మాత్రమే ఉంటుందండి. కాబట్టి నేను మీ అందరితో కలుస్తాను, మనం అందరం కలిసి ఇక్కడ భారతదేశం ఒక ప్రతినిధిగా వ్యవహరించాలి. ఈ రకమైన చేయడంలో ఇది అతిపెద్ద చేంజ్. నార్మల్లీ అట్లా చేయరండి, చేసినాం. ఇంత మాత్రమే కాకుండా యాజమాన్య సంఘాలు కూడా వస్తాయి అన్నట్టు, అక్కడ త్రిపక్షీయం. కాబట్టి యాజమాన్య సంఘాలు వస్తే వాళ్ళతో మనం కూర్చున్నాం. ఈ 3 అంశాల మీద మీ అభిప్రాయం మా అభిప్రాయం ఒకటి కావాలి. ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ వద్దు. కాబట్టి మనం సహమతం ఏకాభిప్రాయం ఎట్లా చేయాలి, ఈ రకంగా ఏకాభిప్రాయ సాధన గురించి అక్కడికి వచ్చాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మంత్రులు వస్తారు, అధికారులు వస్తారు, కేంద్ర ప్రభుత్వం. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మనం ఇక్కడ వన్ వాయిస్ ఆఫ్ ఇండియా అట్లా మనం రైజ్ చేయాలనే విషయం మీద ముందుకెళ్ళిన కారణంగా అందరి మధ్యన ఒకే అభిప్రాయం వచ్చింది అన్నట్టు. అట్లనే ఇప్పుడు అక్కడ 190 దేశాలను వచ్చేసి ఉద్దేశించి ప్రసంగించాల్సి వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు అన్ని ప్రతినిధులు వచ్చారు, యాజమాన్యం మాట్లాడుతున్నప్పుడు అందరం పాల్గొన్నాం, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు అందరం పాల్గొన్నాం. ఇంతకు ముందు ప్రక్రియ ఎట్లా ఉండేది, కేవలం మినిస్టర్ మాట్లాడుతున్నా అందరూ పోతారు అన్నట్టు. నేను నో, మినిస్టర్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియన్ డెలిగేట్, ఈ చైర్మన్. ఈ రకంగా చేయడం కారణంగా భారతదేశంలో యాజమాన్య సంఘాలు, ప్రభుత్వం ప్లస్ మేము ఒకే ఒక లైన్లో పనిచేయడంలో చాలా పెద్ద ఎత్తున అయినాం. ఈసారి ILO గ్రేట్నెస్ ఏమంటే, నా యొక్క ఉపన్యాసంలో భారతదేశం ఏ విధంగా సామాజిక భద్రతలో పనిచేస్తున్నది, భారతదేశం యొక్క సామాజిక భద్రత, విదేశాల యొక్క భద్రత రెండు కల్పన వేరే. నేను 48% మందికి ఉద్యోగాలు వాళ్ళు ఇక్కడ భద్రత ఇచ్చినా చెప్పిన. అయితే మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ILO యొక్క స్టడీస్ తర్వాత 64.2% జనాలకు భారతదేశం సామాజిక భద్రత కల్పిస్తున్నది, ప్రపంచంలో 2వ స్థానం. ఈ వార్త ఎప్పుడైతే ILO యొక్క డైరెక్టర్ జనరల్ చెప్పారో మా అందరి సంతోషానికి అంతు లేదన్నట్టు. అక్కడ ఆ రకంగా మనం వచ్చేసి అత్యంత ఉత్సాహంతో ముందుకెళ్ళామన్నట్టు. తర్వాత అదే రకంగా నేను రైజ్ చేసినట్టు కొన్ని 3 విషయాలు, AI గురించి, ఇంటర్నేషనల్ గురించి. DG ఆయన యొక్క భాషలో మాట్లాడుతూ భారతదేశం యొక్క ప్రగతి, భారతదేశం యొక్క ఆలోచన ధోరణిని మిగతా దేశాలలో కూడా మీరు నేర్చుకోవాలని చెప్పినారు అన్నట్టు. ఇట్లా మన యొక్క భాగస్వామ్యం, ప్రాతినిధ్యం అనేటువంటిది అంతర్రాష్ట్రీయ వేదికల లోపల అందరినీ కలుపుకొని ముందు వెళ్ళేటట్టుగానే ఉంటుందండి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నుంచి మన తెలంగాణకు వస్తే BMS ప్రభావం ఎలా ఉంది, కార్యాచరణ ఏ విధంగా నడుస్తుంది? తెలంగాణ స్థాయి లోపల కొన్ని సెక్టార్లను భారతీయ మజ్దూర్ సంఘ్ బాగా ప్రభావితం చేస్తున్నదండి. ఇప్పుడు ఇవాళ వచ్చేసి డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, లేకుంటే కన్నా మన సింగరేణి కోల్ మైన్స్ కావచ్చు, ఇట్లాంటి చోట భారతీయ BD సెక్టర్ చాలా అత్యంత ప్రభావం కలిగే సంస్థలు అంటే ఇక్కడ టెక్స్టైల్ సెక్టర్, మన హమాలీ సెక్టర్, ఇలాంటి సెక్టర్స్లో భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రభావం చాలా ఉన్నది. హైదరాబాదు, నల్గొండ, మేడ్చల్, భువనగిరి, ఇలాంటి సంగారెడ్డి, ఇలాంటి ఎంటైర్ ఏరియాలో ప్రైవేట్ పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రైవేట్ పరిశ్రమల్లో BMS వచ్చేసి ఒక అత్యంత ప్రభావితమైన సంస్థగా మేము ఎదిగామన్నట్టు. ఇప్పుడు రాణే ఇంజనీరింగ్ వాల్స్ ఉన్నది, దాదాపు 25 సంవత్సరాలుగా మేమే ఎలక్షన్లో గెలుస్తున్నాం, ఒకటే సంస్థ పనిచేస్తున్నది. రెడ్డి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అతి పెద్ద సెన్సిటివ్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో దాదాపు 25-26 ఏళ్ల నుంచి ఒకే సంస్థగా మేము ఉంటున్నాం, ప్రభావితం చేయగలిగినాం అన్నట్టు. అదే రకంగా ఇప్పుడు మింట్ ఆర్గనైజేషన్ ఉంది, మింట్లో కంటిన్యూస్గా పనిచేస్తున్నాం అన్నట్టు. కాబట్టి మింట్లో మేము గెలిచాం. అదే రకంగా ఏమంటే ఇక్కడ కూడా NTPC రామగుండం 33 ఏళ్ళ నుంచి పనిచేసే ఇంటెక్ను వెనకేసి మేము ముందుకు గెలిచాం. హిందుస్థాన్ ఏరోనాటికల్లో 2 సార్లు గెలిచాం, ECILలో 2 సార్లు గెలిచాం. డిఫెన్స్ ల్యాబొరేటరీస్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అలాంటి వర్క్స్ కమిటీలు అంతా గెలుచుకుంటూ వచ్చామన్నట్టు. ఇట్లా రకరకాల చోట మనం గెలుస్తున్నాం. హైదరాబాద్ GHMCలో ఎలక్షన్ అప్పుడు 2 సార్లు మేమే గెలుచుకుని వచ్చామన్నట్టు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇక్కడ ఉండేటువంటి దాని మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇదే సరిపోతుందా అంటే సంతృప్తికరంగా లేదు. కొత్త రంగాలు వస్తున్నాయి, కొత్త రంగాలు విస్తృతం అవుతున్నాయి. కాబట్టి రాబో కాలంలో ఇంకా ఎక్కువ పని పెరగాలనేటువంటి దాని మీద యోజనలు చేస్తున్నారు.
ఎక్కడో ఆదిలాబాద్లో జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, లేకుంటే ఖమ్మం జిల్లా ములుగు, ఇక్కడ వరంగల్ జిల్లా ములుగు కావచ్చు, భద్రాచలం ఏరియా, ఇలాంటి చోట్ల పోయి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో మన పాలమూరు జిల్లాలో ఉండేటువంటి అక్కడ అడవులు ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి యొక్క గ్రామీణ వీళ్ళ పనిచేసినట్టు అవసరం ఉంది. ఇలా కొన్ని క్షేత్రాల ప్రభావం ఉన్నాం, ఇంకా కొన్ని చోట్ల చాలా ఎక్కువ పనిచేయాల్సిన అవసరం రెండు మాకు కనిపిస్తున్నదండి. సార్, మొత్తంగా మనం 70 ఏళ్ల బిఎంఎస్ ప్రయాణాన్ని మనం చూసుకున్నప్పుడు ముఖ్యమైన మైలురాళ్ళు అనుకుంటే మనం వేటిని స్పృశించవచ్చు? భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క 70 ఏళ్ల చరిత్ర లోపల కొన్ని అంశాలు మిగిలిపోతాయన్నట్టు. ఈ దేశంలో బోనస్ కార్మికులకు అనేటువంటి విషయాన్ని బిఎంఎస్ ప్రపోజ్ చేయడంలో ముందుకు సఫలీకృతమైన. బోనస్ ఈజ్ ఏ డిఫర్డ్ వేజెస్, అంటే బోనస్ అనేటువంటిది ఆలస్యంగా ఇస్తున్నటువంటి యొక్క జీతం మాత్రమని కల్పించడం మాత్రమే కాదు, భారతీయ మజ్దూర్ సంఘ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బోనస్ రావచ్చు అనే కల్పన బిఎంఎస్ కారణంగా వచ్చింది, వాళ్ళ కారణంగానే పెరిగింది. ఇప్పుడు మనం కొన్ని చట్టాలను మార్చగలిగినాం అన్నట్టు. అది డిఫెన్స్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఇవి కావచ్చు, వాటిలో మనం మార్చగలిగినాం. ఇవాళ 4 లేబర్ కోడ్స్ రాకముందు 2వ లేబర్ కమిషన్ పెట్టినప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రమే సెకండ్ లేబర్ కమిషన్లో స్పష్టంగా చెప్పింది ఏమంటే ఇప్పుడు ఉండేటువంటి కార్మిక చట్టాలని మార్చాల్సిన అవసరం ఉంది. దీన్ని సరళీకరణ, సింప్లిఫికేషన్ ఆఫ్ లేబర్ లాస్, ఈ విషయం ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ అదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది, అదే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకెళ్ళింది. కాంగ్రెస్ వాళ్ళు ధైర్యం చేయలేకపోయినారు, ఈ నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి తీసుకొచ్చినారు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు రాబో కాలంలో చట్టాలు మారుతున్నాయి. అట్లనే ఎలాంటి విషయాలు టెక్నాలజీ విషయంలో టెక్నాలజీ మిషన్ ప్రారంభించాలనేటువంటి ఒక భారతీయ మజ్దూర్ సంఘ ఆలోచనని ఇవాళ దరిదాపుగా అందరూ స్వీకరిస్తున్నారు. అదే రకంగా అసంఘటిత క్షేత్రం యొక్క కార్మికులు కూడా కార్మికులే. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క సంస్థాపకులైనటువంటి దత్తోపంత్ ఠేంగ్డీ గారు వాళ్ళు మాటికి వచ్చేసి అసంఘటిత క్షేత్ర కార్మికులు అంటే వీళ్ళు విశ్వకర్మ సెక్టార్, దీని మీద ఫోకస్ చేయాలని ముందు పెట్టారండి. మొదట ఎవరు చేయలేదు. భారతదేశంలో ఇంటి పని వారుల మధ్యన ఒక ట్రేడ్ యూనియన్ చేయగలుగుతామని నిరూపించింది బిఎంఎస్ 1971లో. అసంఘటిత క్షేత్ర కల్పన లేనప్పుడు 1971లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఇంటి పని వాళ్ళ సంఘం పెట్టింది. దాని పేరు గరేలు కామ్గార్ సంఘం. అప్పుడు తమాషగా బాంబేలో ఉండేటువంటి వాళ్ళు మేము వచ్చిన వెంటనే బిఎంఎస్ని బర్తన్ మాంజనే వాళ్ళ సంఘటన, అంటే బోకులు పాత్రలు తోడే వాళ్ళు అని ఇట్లా తమాష చేసేవాళ్ళు. ఏమయ్యా మీకు ఈ పని లేదా, రాయలసీమ భాషలో బోకులు తొమ్ముతారంటారు అన్నట్టు. అట్లా మీరు పాత్రలు కడిగే వాళ్ళని ముందు సంస్థ పెట్టినారా, వీళ్ళంతా ఎట్లా వస్తుందని. సో నథింగ్. ఇవాళ అది మేజర్ ఆర్గనైజేషన్ అవుతున్నది డొమెస్టిక్ వర్కర్స్. అదే రకంగా డొమెస్టిక్ వర్కర్స్కి అంతర్జాతీయ స్థాయిలో కార్మిక హోదా ఇవ్వలేదండి. వీళ్ళ కార్మికులు భారతదేశం నుంచి లక్షలాది మంది పనిచేస్తున్నారు. కాబట్టి అంతర్జాతీయ వేదికలో బిఎంఎస్ ఫైట్ చేసింది. 2010వ సంవత్సరం ఎప్పుడైతే అంతర్జాతీయ ఐఎల్ఓలో ఇది చట్టం పారిచేయాలని వచ్చినప్పుడు అప్పుడు భారత ప్రభుత్వం చైనా ప్రభుత్వంతో కలిసి ఇంటి పని వాళ్ళకి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాన్ని మనము చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేసాం. బిఎంఎస్ 2011 ఐఎల్సీలో సత్యనారాయణ గారు స్పష్టంగా చెప్పారన్నట్టు. అప్పుడు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, లేబర్ మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గే, రాజ్య మంత్రి వీళ్ళు హరీష్ రావత్ని పిలిచి ఎందుకు ఇట్లా అయింది, భారతదేశం ఎందుకు ఓడిపోయిందని బిఎంఎస్ వాళ్ళు అపోజ్ చేసినారు. దేనికి అపోజ్ చేసినారు, ఈ కార్మికులకు స్టేటస్ ఇవ్వాలని. వాళ్ళని మాట్లాడి సంప్రదించి ప్రధానమంత్రికి మాట్లాడిన తర్వాత 2012లో మేము ఏమైతే సవరణలు తీసుకొచ్చామో వాటన్నిటిని భారతదేశం ఒప్పుకుంది. తర్వాత ప్రస్తుతం అక్కడ తీర్మానం పాస్ చేశాం. ఇవాళ ప్రపంచ స్థాయి లోపల ఇంటి పని వాళ్లకు వర్క్ మ్యాన్ స్టేటస్ అంటారు, కార్మిక హోదా కలిగించింది భారతీయ మజ్దూర్ సంఘ్. అదే రకంగా మనం ఇంకొన్ని నిర్ణయాలు తీసుకుని దేశ హితం అంటున్నాం అన్నట్టు. ఎప్పుడైతే ఇండో చైనా వార్ అయినప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే మిగతా సంఘాలన్నీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాయి. స్ట్రైక్లో మేము పాల్గొనలేదు. మేము అన్నది ఏమంటే దేశం సంక్షిప్త సమయంలో మేము వచ్చేసి ఉత్పత్తిని పెంచుతాం, ఉద్యోగాలు చేస్తాం, ఓవర్ టైం తీసుకోమని చెప్పి పని చేసి నిరూపించాం. దేశహితం మాకు ముఖ్యమని. కేవలం అప్పుడు మాత్రమే కాదండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ వాతావరణం వచ్చిన వెంటనే
భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క డిఫెన్స్ ఎంప్లాయీస్ ఇక్కడ రక్షణ శాఖ మంత్రి వాళ్ళకు లెటర్ రాశారు. మేమంతా కూడా ఎక్స్ట్రా పని చేస్తాం, ఉత్పత్తి పెంచుతాం, కాబట్టి మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెనకపోవాల్సిన పని లేదు. ఇలాంటి చారిత్రక అంశాలన్నీ మనం ముందుకు వచ్చాం. కార్మిక చట్టాలు మార్చే విషయం కావచ్చు, కొత్త విషయాలు తీసుకొచ్చే ఆ విషయం కావచ్చు, దేశం గురించి మేము మొదట అనేటువంటి విషయాలు కావచ్చు, అదే రకంగా వీళ్ళకి మన ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చే విషయంలో రకరకాల చోట్ల మాకంటూ కొన్ని చారిత్రకమైనటువంటి యొక్క మైలురాళ్ళు ఉన్నాయండి. నేటి తరం వారు తెలుసుకోవడం కోసం దత్తోపంత్ ఠేంగ్డీ గారి గురించి ఒక 2 విశేషాలు తెలియజేయండి. దత్తోపంత్ ఠేంగ్డీజీ సాధారణంగా ఈ దేశంలో ఉండేటువంటి ఏమంటే మనం ఇండియాలో దార్శనికులు అంటాం అన్నట్టు. అలాంటి యొక్క దార్శనికుల్లో ఒకరైనటువంటి దత్తోపంత్ భారతదేశంలో మిగతా సంఘాలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ కారణంగా కారల్ మార్క్స్ గురించి, ఎంగిల్స్ గురించి, మావో గురించి అట్లా డిఫరెంట్ వాళ్ళ గురించి ప్రజెంట్ చేసినారు అన్నట్టు. భారతీయ చింతనతో భారతదేశం ఆధారంగా ఏ విధంగా ఒక ఆర్థిక వ్యవస్థ ఉండాలి, వికాసం యొక్క దిశ ఎట్లా ఉండాలి, వికాసం అనేటువంటిది వినాశం కావద్దు, కాబట్టి వికాసం ఇక్కడ ఉండేటువంటి దేశ హితం గురించి పోవాలి, దేశ ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణ దృక్పథంలో పోవాలి. ఇట్లా దేశ వికాసం గురించి కల్పనిచ్చినటువంటి వ్యక్తి ఆయన. భారతీయ మజ్దూర్ సంఘ్ లాంటి కార్మిక సంస్థను ప్రారంభించారు. అదే రకంగా వ్యవసాయదారుల్లో పనిచేయడానికి అయినటువంటి యొక్క వ్యవసాయదారుల్లో కిసాన్ సంఘ్ స్టార్ట్ చేసినారు. ఏ రకమైనటువంటి న్యాయవాదులు వచ్చేసి భారతీయ దృష్టికోణంతో పనిచేయాలి. ఇవాళ వచ్చేసి ఆంగ్లో సాక్సికన్ మోడల్ అయినటువంటి జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి భారతీయ సిస్టంలో ఎట్లా రావడమే న్యాయవాద పరిషత్తు, అఖిల భారతీయ అధివక్త పరిషత్ అని ప్రారంభించారు. భారతదేశంలో కళ అనేటువంటిది కేవలం కళ మాత్రమే కాదు, సంస్కారం ఇచ్చేటువంటి ప్రక్రియ, తరాలకు సంస్కారాలు అందిస్తుంది అనేటువంటి పేరు మీద సంస్కార భారతిని ఆయన ప్రారంభించినారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, విదేశాల నుంచి ఉండేటువంటి దాన్ని గుడ్డిగా కాపీ చేయకుండా స్వదేశీ ఒక ఆర్థిక వ్యవస్థ కావాలి. స్వదేశీ ఆర్థిక విధానం, వాళ్ళ స్వదేశీ యొక్క ఆర్థిక విధానాన్ని స్వదేశీ జాగరణ మంచి సంస్థను స్టార్ట్ చేసినారు. రాజ్యసభ మెంబర్గా కార్మిక నాయకుడే మాత్రం కాదు, రాజ్యసభ సంస్థ ఉన్నప్పుడు దేశ హితం గురించి ఎట్లా పనిచేయాలనేటువంటి ఇచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి దత్తోపంత్ ఠేంగ్డీజీ. కాబట్టి కొంతమంది వారిని కేవలం ఆధ్యాత్మికవాదిగా చూసినారు, కొంతమంది కేవలం ఆర్థిక నిపుణులుగా చూసినారు, కొంతమంది ఆయన వచ్చేసి సంస్కారాలు అందించే ఒక స్పిరిచువల్ పర్సన్ అనుకున్నారు, ఇంకా కొంతమంది అడ్వకేట్ అనుకున్నారు, కొంతమంది వ్యవసాయదారుడు అనుకున్నారు, మాలాంటి వాళ్ళ సంస్థలో ఆయన కార్మికుడే అనుకున్నాడు అన్నట్టు. అట్లా సహజమైనటువంటి యొక్క కార్మికులతోనే ఆయన బతికేదన్నట్టు. ఎలాంటి వాళ్ళైనప్పటికీ నిరంతరమైనటువంటి సంపర్కం, అత్యంత కఠోరమైనటువంటి ఒక జీవితం. ఎవరెవరైతే ఆయన సంపర్కంలో వచ్చినారో ఆఖరి నిమిషం వరకు కూడా వాళ్ళందరినీ కలిసేటువంటి వ్యవస్థ. నేను 2013లో దీనికి లోక్సభ అక్కడ క్వార్టర్స్ వెనుక, ఎంపీ క్వార్టర్స్ వెనుక మంగళ షాప్ దగ్గరికి వెళ్ళానట్టు. ఆడికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నానంటే వెంటనే మంగళ షాప దత్తోపంత్ ఠేంగ్డీజీ రా కూర్చో అని పెట్టేసి ఆతిథ్యం ఇచ్చినారు. గుల్బర్గాలో పక్కన గానగాపూర్ అని ఉంటుంది, దేవాలయంలో మేమంతా వచ్చేసి దేవాలయ దర్శనం చేసుకొని వెనక్కి వస్తున్నాం అన్నట్టు. అక్కడ ఆయన పరిచయం చేసినాం, ఎవరైనా అంటే ఆ వెంటనే వచ్చేసి మేమంతా కార్మిక సంస్థ, భారతీయ మజ్దూర్ సంఘ్ పూజారి గారు వెంటనే పిలిచినారు. భారతీయ మజ్దూర్ సంఘ్ దత్తోపంత్ ఠేంగ్డీజీ యొక్క శిష్యులు రండి అని. ఎవరంటే నన్ను చెప్పినారు అన్నట్టు, భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటన కార్యదర్శి, నీ వచ్చేసి దత్తోపంత్ ఠేంగ్డీజీ యొక్క వారసుడివి, కాబట్టి నీ రకంగా పనిచేయాలి, ఇక్కడ కూర్చో, ఈ రకంగా నమస్తే చేయండి అట్లా పాడని చెప్పింది. ఆయన పెద్ద ఇది కూడా కాదు, సాధారణమైనటువంటి ఒక గుడిలో ఉండే ఒక సర్వసాధారణమైనటువంటి గుడిలో పనిచేసే మనిషి. ఇట్లా మంగళ వాళ్ళు కావచ్చు, గుడిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, తోటి కార్మిక సంఘాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రభావితం కల్పించినటువంటి. ఈ మధ్య నేను తపన్ సేన్ గారిని కలిశాను, మాకన్నా వాళ్ళు ఎక్కువ ఠేంగ్డీజీ గురించి అధ్యయనం చేస్తున్నారు అన్నట్టు. ఇట్లా మిగతా తను స్వయంగా సంస్థను సక్రియం చేసి మిగతా వాళ్ళని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి. నేటి యువతరం మల్టీ డైమెన్షనల్ టాలెంట్స్ అని మాట్లాడుతుంది. అట్లా మల్టీ డైమెన్షనల్ టాలెంట్స్ ఉండేటువంటి ఒక వ్యక్తి ఇవాళ యువతరానికి ఆదర్శం అవుతారు.
కాబట్టి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోమని మాత్రమే నేను అప్పీల్ చేస్తున్నా. టెంగ్డీజీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోండి. రకరకాల పుస్తకాలు ఆయన గురించి ఉన్నాయి, లిటరేచర్ ఉంది. అది వికీపీడియా కావచ్చు, గూగుల్ కావచ్చు. మీరు ఆర్టిఫిషియల్ ఏఐ యొక్క మోడల్స్లో కూడా, చాట్ బాట్లో కూడా టెంగ్డీజీ గురించి నిరంతరంగా వస్తుంది. వాటిని సంపూర్ణంగా అధ్యయనం చేయమని మాత్రం కోరుకుంటున్నాను. సో ధన్యవాదాలు జీ. 7 దశాబ్దాల భారత కార్మిక రంగ పరిస్థితులు, పరిణామాలు, బిఎంఎస్ ప్రయాణం గురించి సుదీర్ఘంగా మాకు విశ్లేషించారు, వివరాలు అందించారు. మరో సందర్భంలో మళ్ళా కలుద్దాం. నమస్కారం. జాగృతి ప్రేక్షకులకు, జాగృతి యొక్క వీళ్ళందరికీ, మీ టీంకు నా యొక్క నమస్కారాలండి. భారతీయ మజ్దూర్ సంఘ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.